హలో తాతయ్య, నేను తెలుసురా తారక్, నువ్వే ఫోన్ చేశావా? నేను నమ్మలేకపోతున్నానురా. ఏంటి విషయం? ఏ సమస్య లేదుగా? లేదు తాతయ్య, అదే నేను అక్కడికి వస్తున్నాను. ఏంటి, నువ్వు వస్తున్నావా? చాలా సంతోషంరా. ఏ తారక్ వస్తున్నాడట. అది మనం ఏరోప్లేన్ వరకు వెళ్ళలేమా? ఈ దేశంలో అలాంటి అవకాశం కొంతమందికే ఉంటుంది. అయ్య గారు నమస్కారం. సరసమ్మా, బాగున్నావా? తారకేడి? వచ్చాడయ్య గారు. ఎక్కడా? మీ ముద్దుల మనవణ్ణి మీరే కనిపెట్టండి. ఉత్తుత్తి అనుబంధాలు వేరు, రక్త సంబంధం అనేది వేరు. వాడు నా రక్తం. అవును తాతయ్య. మనవడా, ఎలా ఉన్నావు? బాగున్నా. తాతయ్య, ఒక్క నిమిషం. పదండి. నా మనవడు తారక్. ఒక్క నిమిషం అక్కడే ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఈరుగుంటి దృష్టి, పొరుగింటి దృష్టి, అందరి దృష్టి పోవాలి. అలాగే జ్యోతి ప్రకృతి, జ్వాలా వికృతి, హారతి సంస్కృతి. యూరసా, ఇది నేను ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి? పర్వాలేదు, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు. కుడికాలు పెట్టి లోపలికి రండి. తాతయ్య, ఆడు చూడండి. అరే, ఇప్పుడే కదా తారక్ నేను ఎయిర్పోర్ట్ లో. ఆలోగా ఎలా ఉంది? టెక్నాలజీ తాత. అది నీకు 8 ఏళ్లున్నప్పుడు తీసిన ఫోటో. తారక్, నిన్ను చూసిన సంతోషంలో వీళ్ళని పరిచయం చేయడమే మర్చిపోయాను. రవీంద్ర నా కొడుకు స్థానంలో ఉండి నా వ్యాపారాలన్నీ చూసుకోవడమే కాకుండా ఈ ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. వెల్కమ్ హోమ్. హలో సార్. నా చెల్లెలు కూతురు, తననే మీ నాన్నకిచ్చి లక్ష్మి ఈ ఇంటి కోడలు. నమస్కారం అండి, ఇప్పుడే వస్తాను. కంటిన్యూయింగ్. ఈయన నాగేంద్ర, రవీంద్ర అంకుల్ తమ్ముడు.
ఈవిడ ఆయన భార్య, కిచెన్ క్వీన్, సాక్షాత్తు మా ఇంట అన్నపూర్ణ అని చెప్పొచ్చు. నమస్కారం. కావలసినవన్నీ ఉంటే ఎవరైనా వంట చేయగలరు. మీరు ఊరుకోండి. ఏవీ లేకపోయినా రుచిగా వంట చేయడం మీ వల్లే అవుతుంది. తినేమో శరత్, రవీంద్ర అంకుల్ కొడుకు. తన ప్రియమైన భార్య, తన పేరేమో శృతి. నెక్స్ట్ జనరేషన్ ప్రతీక్ష. అది రాగి చెట్టు, వేప చెట్టుకి కింద ఉండే మొక్కలు వీళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్. హాయ్. అంకుల్ మీరు చాలా హైట్ గా ఉన్నారు. నేను తలెత్తే మిమ్మల్ని చూడాలి. ఈ హైట్ చాలా ఆ? పరిచయాలన్నీ అయిపోయా? కళ్ళు మొత్తం ప్రపంచాన్ని చూస్తుందట, కానీ కళ్ళు రెప్పల్ని చూడవట. అంటే నేనే. ఓ సారీ, చెప్పు. నా పేరు స్నేహ. తాతయ్య తోటలో పనిచేసే రామయ్య కూతుర్ని నేను. రక్తబంధం లేదు. ఎందుకు తల్లి అలా అంటావు? కొన్నిసార్లు ప్రాణాలు పోయేటప్పుడు బంధువుల రక్తాలు కాపాడలేవు. పరాయి వాళ్ళ రక్తమే అవసరం అవుతుంది. అది కూడా రక్తబంధమేగా. వీళ్ళ మొత్తం కుటుంబం నాకు తోడుగా ఉంటుంది. నా ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసం తన చదువుల్నే త్యాగం చేసింది. ఓ గ్రేట్. ఈమెకి ఇంకో పేరుంది, కథా మేడం అని. ఏదన్నా కాన్వర్సేషన్ ముందు ఒక కథ చెప్పకపోతే దీనికి తిన్నది అరగదు. తారక్, మొత్తానికి మన కుటుంబ సభ్యులందరూ ఈ ఫోటోలో ఉన్నారు. ఆ, ఆ, ఇంకొకరున్నారు. కళ్ళు మీనాక్షి, ముఖం కమలం, సింహం నడుము. అంటే? అది వేస్ట్ అదే నువ్వు. బాస్. వేస్ట్ అంటే నడుము, సింహం నడుము. మొత్తానికి తను నాకు ఫ్లాట్ అయిపోతుంది కదా. అవుతారు. అలా అవ్వాలనే కదా ఇలాంటి ఐడియా ఇచ్చింది. నేను అందుకే కదా బాస్ 5000 ఇచ్చాను. అందుకు ఊరికే ఉంటే కుదరదు. దారం లాగితేనే గాలిపటం ఎగిరిద్ది. ఎగరకుండా అలా పడిపోతే క్యాష్ బ్యాక్. వెళ్ళు, వెళ్ళు. సొగసైన నడుము. నన్ను వదులు, మంచి నడుము, వదలకపోతే విరిగిపోతుంది. ఏంటి విరిగిపోవడానికి ఏమన్నా కుండా? కాదండి, సాంగ్. అంటే నేను ఓకేనా? లేదంటే ఈ కోతి మొహాన్ని కొట్టకుండా ఉంటానా? అయితే ఫోన్ నెంబర్ ఇవ్వు, కాల్ చేసి ఫిక్స్ చేసుకుందాం. ఫైనల్ గా బెడ్రూమ్ కి కదా వెళ్తాం. రండి వెళ్దాం. అమ్మో, కాల్ చేస్తానంటే కాల్ గల్లా మాట్లాడుతున్నావేంటి? నేను మీ భార్యని. భార్య అయితే ఆ బాస్ వాడు మన కొడుకు అభిషేక్. మీ నాన్నకి వీడియో ఎక్కడి వరకు చూపించావురా? నాన్న నన్ను పెళ్లి కూతురుగా చూడడానికి వచ్చాడే అంతవరకు. కానీ నీ మొహం చూపించలేదమ్మా. వీడు తాతయ్య బంధువు, పేరు ఉత్తరా. పొద్దున్నే లేవగానే ఇతని బుర్రలో పుట్టేవి ప్రశ్నలే. యాక్సిడెంట్ లో జ్ఞాపకాలు పోగొట్టుకున్న ఇతనికి గుర్తున్నవి యాక్సిడెంట్ ముందు వరకే. ఎక్కడికి వెళ్ళినా ఇడికి ఒక వీడియో కెమెరా ఒకటి సంకలో. జీవితం అంటే నవరసాలు ఉండాలి కదా. అందుకే అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేశారు. అందుకు సాక్ష్యం ఈ వీడియో కెమెరా. ఎవరిది? ఏ హలో మేడం, ఎవరు మీరు? ఒంటరిగా ఉన్న అబ్బాయి రూమ్ లో కొంచెం పడుకున్నారండి. ఎవరు అడిగేవాళ్ళేరా? నాకు నువ్వు 3 ముళ్ళు వేశాక నువ్వెలా ఒంటరి అవుతావురా? ఒకరు ఒకరు కలిసి 3వ వాళ్ళకి దారిస్తుంది. 3వ వాడా? రాజా, ఇదంతా వీడియో నేను చేయలేను నాన్న. ఈ దంపతుల కొడుకే అభిషేక్. నేను ఎక్కడున్నాను? ఏయ్, ఎవడా నువ్వు? ఎక్కడికి వచ్చి పడుకున్నావురా? ఎవడా నువ్వు? టీవీ పెడతావేంటి? ప్రతిరోజు నీ జ్ఞాపకాల్ని నీకు చూపించి గుర్తు తెచ్చే ఐ విట్నెస్ ఈ వీడియో. అయ్యో నా బుజ్జి, రారా నాన్న. ఇదంతా తెలిసే మీరు పెళ్లి చేసుకున్నారు. గ్రేట్. అయ్యో, నిజం చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉన్న భర్త అయితే ఏదైనా గొడవ జరిగితే మనసులో పెట్టుకొని టార్చర్ చేస్తాడు. కానీ నా మొగుడు అలాంటి వాడు కాదు. ఉదయాన్నే లేచేసరికి క్లీన్ స్లేట్. ఆ స్లేట్ మీద నేనే రాస్తాను. మా నాన్నకి నేనే లార్డ్ బ్రహ్మ.